హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరికొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. సో దీంట్లో మనకి ఏపీ ఎస్ఎస్టీసీ నుంచి, ఆల్స్టామ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత ఫార్మా నుంచి అయితే మనకి ఫ్రెషర్స్కి ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చాను. సో ఇది కూడా ఫ్రెష్గా వచ్చిన నోటిఫికేషన్. సో దీంతో పాటుగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ నుంచి కూడా ఈరోజు అయితే ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇన్నో మైండ్స్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చిందండి. కంప్లీట్గా ఎవరైతే బీఈ బీటెక్ సిఎస్సి ఐటీ బ్యాక్గ్రౌండ్లో 2020 బ్యాచెస్ ఉన్నారో సో వారికైతే యూజ్ అవుతుంది. సో దీంట్లో ముఖ్యంగా వాళ్ళు C++ అట్లాగే పైథాన్ మీద 2 నోటిఫికేషన్ ఇచ్చారు. సో చాలామందిని అడుగుతూ ఉన్నారు. సో కస్టమర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే మీకు వాయిస్ నాన్ వాయిస్లో చెప్పమని ఏమైనా ఉంటే, సో ప్రత్యేకంగా ఈ నోటిఫికేషన్ ఏంటంటే మన హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ పర్టికులర్గా ఆ 3 ప్రాంతాలకి కూడా సంబంధించి కొన్ని జియో కెరీర్స్లో అయితే నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో దాంట్లో ముఖ్యంగా కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో చూస్తే వాయిస్లో ఉంది. తర్వాత కూడా మనకి విజయవాడ లొకేషన్లో వాయిస్లో అయితే ఉంది. ఆ తర్వాత మీకు మళ్ళీ వైజాగ్ లొకేషన్లో కూడా వాయిస్లో అయితే ఉన్నాయి. అలాగే విజయవాడలో కూడా మనం చూస్తే మీకు 30th జూన్ అంటే చాలా రీసెంట్గా అయితే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చాయి. సో అది ఉంది. సో అట్లాగే 29th కూడా మనకి హైదరాబాద్ లొకేషన్లో రామంతపూర్ ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఇట్లాగేంటంటే నేను కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాంతోపాటుగా ఏంటంటే మనకి అడ్వైజర్ తెలంగాణ, ఇది మీకు మలక్పేట్ తెలంగాణ అని చెప్పి సో వాయిస్లో ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీంతో పాటుగా మనకి ఏంటంటే సో జగిత్యాల తెలంగాణకు సంబంధించి డిజిటల్ రిపేర్ అసిస్టెంట్స్కి స్పెషలిస్ట్ కావాలని చెప్పి 0 to 4 years ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ కూడా ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చాను. సో దీంతో పాటుగా అడిగారు కామెంట్స్లో డిమార్ట్ నుంచి, డిమార్ట్ లాంటి కంపెనీస్ నుంచి నోటిఫికేషన్ నుంచి చెప్పమని. సో ఈరోజు ఏంటంటే నేను కంప్లీట్గా డిమార్ట్లో కెరీర్ సెక్షన్లో అయితే కేవలం కొంతవరకు విజయవాడ లొకేషన్ వరకు మాత్రం ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మీరు కనుక ఈ వీడియో లైక్ చేసి కనుక కింద కామెంట్స్లో తెలియజేస్తే నేను వేరే లొకేషన్స్లో కూడా వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్స్టామ్ నుంచి చాలా ఎస్టర్డే మాత్రమే ఈ నోటిఫికేషన్ వచ్చింది, చాలా రీసెంట్గా. టోటల్గా వాళ్ళు ఏంటంటే వెల్డర్స్ని, ఐటీఐ వెల్డర్స్ని వాళ్ళు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి మీకు అయితే జాబ్ ప్రొవైడ్ చేస్తారు. సో కంప్లీట్గా ఏంటంటే మీకు జాబ్ లొకేషన్, వర్క్ లొకేషన్ అంతా కూడా శ్రీ సిటీ నెల్లూరులో అయితే ఉంటుంది. ఇక 2021 పాస్అవుట్స్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫర్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు ఏంటంటే బోనస్ కూడా 50,000 వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటుగా 2.5 lakh per annum అయితే మీకు శాలరీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో మంచి ఆపర్చునిటీ. సో ఐటీఐతో ఫినిష్ చేసుకొని మీ 2.5 lakh per annum శాలరీ అంటే ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ. సో కంప్లీట్గా మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళే మీకు జాబ్ కూడా ఆఫర్ చేస్తారు. సో మీరు ఏమీ వర్రీ కావాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి జూలై 3వ తారీఖు అయితే మీరు లోపు రిజిస్ట్రేషన్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మహేష్ గారు, జనార్దన్ గారికి కాల్ చేస్తే వాళ్ళు కూడా క్లారిఫై చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే కేవలం ఇది ఐటీఐ వాళ్ళకి మాత్రమే కాబట్టి 10th ఇంట్రో, డిప్లొమో, అలాగే ఎనీ డిగ్రీ, బీటెక్, ఎనీ పీజీ వాళ్ళు మాత్రం అప్లై చేయొద్దని ఈ నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు. ఇక తర్వాత హిటో ల్యాబ్స్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అండి. ఒకసారి ఏంటంటే ఇది మీకు జీడిమెట్ల లొకేషన్లో వర్క్ చేయడానికి హిటో ల్యాబ్స్లోని జూనియర్ ఆపరేటర్స్ని, జూనియర్ ఆఫీసర్స్ని తీసుకుంటున్నారండి. సో ఇదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మనకి, అలాగే క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోను. సో ఏరియా ఆఫ్ వర్క్ వచ్చేసి మీకు గ్రాన్యులేషన్, కంప్రెషన్, కోటింగ్ ఇదంతా ఉంటుందన్నమాట. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో మన సబ్స్క్రైబర్స్లో ఏంటంటే డిప్లొమో క్యాండిడేట్స్ ఉన్నారు, చాలామంది వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో డిప్లొమో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు బీఎస్సీ, అట్లాగే బీఫార్మా, ఎంఫార్మా, ఎంఎస్సీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మీరు shankarrao.ch@hitodex.comకి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. సో రెజ్యూమ్లో కొంచెం మీరు క్లియర్గా మీ క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏజ్ అవన్నీ కూడా క్లియర్గా ఉండేలా ఒకసారి ఫార్వర్డ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఇది తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ నుంచి వచ్చింది. సో వాళ్ళు ఇన్నో మైండ్స్ కంపెనీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. అంటే వీళ్ళు టోటల్గా 2 నోటిఫికేషన్స్ లాగా రిలీజ్ చేశారు. సో ఒకటి వచ్చేసి మీకు C++ ట్రైన్డ్ ఎవరైతే అయ్యారో సో వారికైతే యూజ్ అవుతుంది. సో బీటెక్ 2020లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక బాండ్ పీరియడ్ వచ్చేసి 18 months ఉంటుందని అయితే ఇచ్చారు. ఇక ఇంటర్వ్యూ ప్రొసీజర్ కనుక మీరు చూసుకున్నట్లయితే 3 rounds అయితే ఉంటాయి. ఆన్లైన్ టెస్ట్, తర్వాత విర్చువల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. మీకు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ 3 months ట్రైనింగ్ వుడ్ బి ప్రొవైడెడ్, అంటే 3 months ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటున్నారు. సో ఇమీడియట్గా జాయిన్ అయిన వాళ్ళని ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు. 5th జూలైకి అయితే మీరు అప్లై చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో అప్లై చేసుకోండి. ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మన హైదరాబాద్ లొకేషన్లోనే, సో టాస్క్ నుంచి వచ్చింది కాబట్టి గ్యారంటీగా మనకి సో ఆపర్చునిటీ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది ఏంటంటే మనకి జియో నుంచి అయితే వచ్చినాయండి. సో చాలామంది కూడా మనకి ఏంటంటే కస్టమర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో వాయిస్, నాన్ వాయిస్లో అడుగుతూ ఉన్నారు. సో నాన్ వాయిస్లో కూడా ఉన్నా సరే నేను ఫ్యూచర్లో అప్డేట్ చేస్తాను, డోంట్ వరీ. అయితే దానికి మీ ఒక లైక్ అయితే చేయండి. దానివల్ల ఏంటంటే నాకు ఇటువంటి నోటిఫికేషన్స్ మరిన్ని చేయాలని ఒక మోటివేషన్ వస్తుంది.
ఇక చూస్తే మీకు హైదరాబాద్ అంటే మీకు 24th జూన్ కూడా ఒకటి రిలీజ్ అయింది, రీసెంట్గా కూడా రిలీజ్ అయింది. చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయండి. కెరీర్ సెక్షన్లోకి వెళ్తే మీరు హైదరాబాద్ లొకేషన్లో, వైజాగ్ లొకేషన్లో, విజయవాడ లొకేషన్లో మీరు చూడొచ్చు. సో ఇంపార్టెంట్ లింక్ ఏంటంటే నేను కింద ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. అది వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు బ్రౌజ్ చేస్తూ ఉంటే మీకు మన లొకేషన్స్లో ఉన్న సో ఈ వాయిస్ సర్వీస్లో కానీ నాన్ వాయిస్లో కానీ నోటిఫికేషన్స్ అన్ని చూడొచ్చు. సో అడ్వైజర్గా వాళ్ళైతే తీసుకుంటారండి. సో కంప్లీట్గా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీరు ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చు. కంప్లీట్గా ఇది ఏంటంటే ఇంటర్మీడియట్ కానీ లేదంటే డిగ్రీ కానీ ఎనీ డిగ్రీ అండి, ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. అయితే మినిమం 6 months నుంచి 2 years కనుక బీపీఓలో ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. సో కాబట్టి ఇంకా స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ అన్నీ కూడా కామన్, అది యాజ్ యూజువల్గా ఉంటాయి. సో లొకేషన్ అయితే ఇక్కడ ఇంకొకసారి పిన్ చేశారు. సో ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చెప్తాను చూడండి. సో ఇది మనకి ఏంటంటే అడ్వైజర్ వాయిస్ డిపార్ట్మెంట్లో ఇంకొక నోటిఫికేషన్ ఉందండి. సో ఇది మనకి 30th జూన్ అంటే జస్ట్ నిన్న మాత్రమే వచ్చిన నోటిఫికేషన్ అనమాట. సో మీకు విజయవాడ లొకేషన్లో తీసుకోవడానికైతే ఇది మంచి ఆపర్చునిటీ. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు విజయవాడలో జాబ్స్ కోసము. సో వారికైతే యూజ్ అవుతుంది. మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అనేవి ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి. సో ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద మినిమం 6 months to 2 years బీపీఓ మ్యాండేటరీగా అడిగారు అది. సో స్కిల్స్ అనేవి మీరు చూడొచ్చు. ఇంకా లొకేషన్ వచ్చేసి విజయవాడ, మీకు అందరికీ తెలిసిందే. సో నేను అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. అట్లాగే మరొక నోటిఫికేషన్ ఇచ్చారండి. సో అప్లై కోడ్ కూడా మీకైతే మారుతూ ఉంది. ఇది అడ్వైజర్ వాయిస్ ఆర్సీసీ అని ఇచ్చారు. సో ఇది ఏంటంటే మనకి కొంత ముందు అంటే 25th జూన్ అయితే రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది. సో ఇది వైజాగ్ లొకేషన్లో ఎవరైతే గోపాలపట్నం ఏరియాలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అలాగే క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా యాజ్ యూజువల్గానే మనకి 6 months మినిమమ్ బీపీఓ కానీ లేదంటే 2 years వరకు కూడా ఉండొచ్చు. ఇంకా రిమైనింగ్ థింగ్స్ అని యాజ్ యూజువల్గా ఉన్నాయి. సో వైజాగ్ లొకేషన్లో వాయిస్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి విజయవాడ లొకేషన్లో మరొకటి రీసెంట్గా అయితే రిలీజ్ చేశారండి. సో ఇది ఎంజీ రోడ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇచ్చారు. తెలుగు 1 అన్నారు, విజయవాడ 2 అని చెప్పారు. సో దీనికి సంబంధించి కూడా సేమ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కామను, అట్లాగే బీపీఓలో మినిమం 6 months అయితే ఉండాలని ఇచ్చారు. సో రిమైనింగ్ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇది ఇంకొక నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది కూడా మనకి అడ్వైజర్ వాయిస్ ఆర్సీసీ అనేది ఇచ్చారు. ఇది మనకి హైదరాబాద్ లొకేషన్లో తెలుగు 2 హైదరాబాద్ 1 రామాంతపూర్ మెయిన్ రోడ్ తెలంగాణ అని ఇచ్చారు. సో దీనికి సంబంధించినవి కూడా సేమ్ అయితే ఉంటాయి. జాబ్ రెస్పాన్సిబిలిటీస్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, ఎనీ డిగ్రీ, 6 months మినిమం బీపీఓ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇవన్నీ సపరేట్ నోటిఫికేషన్స్ కాబట్టి మీరు స్కిప్ చేస్తే ఒకటే నోటిఫికేషన్ అనుకుంటారు. తర్వాత ఇది మరొక నోటిఫికేషన్ అండి. సో దీనికి కూడా ఏంటంటే మనకి 29th రిలీజ్ అయింది. మన హైదరాబాద్ తెలుగు 3 హైదరాబాద్ 1 రామాంతపూర్ మెయిన్ రోడ్ అని ఇచ్చారు. సో ఇది అనదర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మనకి 6 months మినిమం ఉండాలి, 2 years వరకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఇక తర్వాత నోటిఫికేషన్ అడ్వైజర్ వాయిస్ RVC_B అని అయితే ఇచ్చారనమాట. సో ఈ నోటిఫికేషన్ చూస్తే 29th రిలీజ్ అయింది. ఇది హైదరాబాద్ 3 మలక్పేట్ తెలంగాణ అని ఇచ్చారనమాట లొకేషన్. సో ఆర్వీసీ అడ్వైజర్గా ఎవరైతే అక్కడ ఆ లొకేషన్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో సో సేమ్ ఇంటర్మీడియట్ ఉండొచ్చు, ఆర్ అని ఇచ్చారండి. అంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అర్థం అనమాట. మినిమం 6 months అయితే ఉండొచ్చు. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే చక్కగా మీకు బీపీఓలో 6 months స్టార్టింగ్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దీనిలో డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు అనమాట. శాలరీస్ కూడా బాగుంటాయి, అందులో కూడా మీరు ఆలోచించాల్సిన పని కూడా లేదు. అట్లాగే జేసీ డిజిటల్ రిపేర్ స్పెషలిస్ట్ అని చెప్పి ఒక పొజిషన్ చూసాను నేను. సో మీరు ఈ వీడియో లైక్ చేస్తే నేను ఏంటంటే ఇంకా జియో కెరీర్స్లో చాలా నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, మన తెలంగాణలోని మన హైదరాబాద్లోని. అవి కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో జేసీ డిఆర్ఎస్ జగిత్యాల లొకేషన్లో ఇది. సో దీనికి సంబంధించి జాబ్ రెస్పాన్సిబిలిటీ చూడొచ్చు. మీకు ఇది ఏంటంటే గుడ్ న్యూస్, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీకు ఏంటంటే ఇక్కడ సర్టిఫికేషన్ అండ్ డివైస్ కేర్ ఏదైనా ఉంటే కనుక అది ప్రిఫర్ చేస్తారండి. ఇక డిప్లొమా ఐటీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఆంధ్ర నుంచి అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. ఇక తర్వాత డీమార్ట్ నుంచి చూద్దాము. సో డీమార్ట్లో ఏంటంటే మనకి కొన్ని నోటిఫికేషన్స్కి అయితే రిలీజ్ అయింది. ఇక దాంట్లో చూసుకున్నట్లయితే మన విజయవాడ లొకేషన్లో అయితే ప్రజెంట్ నేనైతే స్క్రోల్ చేశాను. ఇక దీంట్లో చెప్తాను. సో మనకి స్టోర్ మేనేజరు, సీనియర్ ఆఫీసర్ హెచ్ఆర్, అలాగే సీనియర్ ఆఫీసర్ ఫ్లోరు, అకౌంట్స్ ఆఫీసరు, అసిస్టెంట్ మేనేజర్ వేర్ హౌస్ ఆపరేషన్స్. సో వీటిలో అయితే ప్రజెంట్ నోటిఫికేషన్స్ అనేవి యాక్టివ్గా ఉన్నాయి. సో దీంట్లో మనం స్టోర్ మేనేజర్ కనుక చూసుకున్నట్లయితే డిస్క్రిప్షను.
సో ఇక్కడ మీకు స్టోర్ మేనేజర్ 2454 కోడ్ అయితే ఇచ్చారు. ఇది కంప్లీట్గా మీకు ఇది విజయవాడ అయితే ఉంటుంది లొకేషన్ కూడా. జాబ్ డిస్క్రిప్షన్ అయితే మీరు ఎంత గమనించవచ్చు. సో ఇక్కడ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీరు ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు క్లియర్గా చదువుకోండి. S4, S3, M1, M2 అని గ్రేడ్స్ కూడా ఇచ్చారు. క్యాండిడేట్ ప్రొఫైల్ అయితే ఇంటర్నల్ ఎంప్లాయీ 10th పాసు లేదా ఇంటర్మీడియట్ అని ఇచ్చారు. దాంతోపాటుగా అట్లీస్ట్ మీకు 3 to 4 years అసిస్టెంట్ స్టోర్ మేనేజర్గా ఇది ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కన్సిడర్ చేస్తా అని చెప్పారు. దాంతోపాటుగా మిగతా డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి గమనించండి. ఆపరేషన్స్లో మిమ్మల్ని తీసుకుంటారు. అప్లై లింక్ యాక్టివ్గానే ఉంది. సో మీరు అప్లై చేసుకొని మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఇక తర్వాత నోటిఫికేషన్ చూద్దాము. అకౌంట్స్ ఆఫీసర్గా అయితే ఒక నోటిఫికేషన్ ఉంది. సో గ్రాడ్యుయేట్ విత్ 2 to 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దీనికి అప్లై చేసుకోవచ్చు. మన విజయవాడలోనే డిమార్ట్లో వర్క్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. సో కీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. సో మీకు అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. ఇక ఇది సీనియర్ ఆఫీసర్ 4 డిపార్ట్మెంట్లు ఇచ్చారండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి డిస్క్రిప్షన్ కూడా మీరు క్లియర్గా గమనించండి. ఇక దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఎక్స్పీరియన్స్ అదంతా కూడా గమనించి ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ చూస్తే ఇంటర్నల్ ఎంప్లాయీ 10th పాస్ అని అయితే ఇచ్చారు. సో దాంతోపాటు 2 to 3 years మీకు జూనియర్ ఆఫీసర్కి ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫర్ చేస్తారు. ఇంకా ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ అయితే కనుక అంటే సో డీమార్ట్లో పనిచేసే వాళ్ళకైతే ఈ క్వాలిఫికేషన్ సరిపోద్ది. అదే బయట నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళకైతే మాత్రం 10th పాసు సేల్స్ సూపర్వైజర్గా FMCGలో కానీ ఎక్కడైనా సరే ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని కూడా ప్రిఫర్ చేస్తారనమాట. సో ఇక రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి మీరు కూడా చూడండి. సో ఎలిజిబిలిటీ మీ క్రైటీరియా ప్రకారం మీకు ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఏంటంటే సీనియర్ ఆఫీసర్ HR డిపార్ట్మెంట్లో తీసుకోవడానికి వచ్చింది. ఇది మనకి యాక్చువల్గా విజయవాడ నుంచి ఇచ్చారు, కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డిస్క్రిప్షన్లోని HR ఆపరేషన్స్ ఈదేపల్లి మచిలీపట్నం అని ఇచ్చారనమాట. సూపర్ మార్ట్ లిమిటెడ్ అంటే మచిలీపట్నం లొకేషన్లో వీళ్ళని పోస్టింగ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెషర్స్ నోటిఫికేషన్ కూడా నేను చెప్తూ ఉన్నాను. సో అట్లాగే ఇవైతే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి. MBA HR ఇట్లాగా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే స్టోర్ HR ఆఫీసర్గా మీకైతే దీంట్లో ఆపర్చునిటీ అనమాట. గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి నాకు తెలిసి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎందుకంటే చాలా తక్కువ మందికి అయితే తెలిసే అవకాశం ఉంది. సో మన ఛానల్ ద్వారా అయితే మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం ఇమీడియట్గా. సో యూటిలైజ్ చేసుకోండి. అట్లాగే యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేస్తూ ఉండండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇవి టోటల్గా ఈరోజు నోటిఫికేషన్స్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.